ఎదురు తిరగాలనుకునే ఎవ్వరికైనా ఈ అరుంధతి విధించే శిక్ష ఇలాగే ఉంటుంది. జాగ్రత్త. ఇది నీ రూమ్ డస్ట్బిన్లో దొరికింది. నాకు దొరికింది కాబట్టి సరిపోయింది. అదే అలేకి దొరుకుంటే తనకి విషయం తెలుసు. అలేకి విషయం తెలుసున్న సంగతి కూడా అందరికీ తెలుసు. కానీ నీ మనసులో ఇంకా అప్పుడు మిగిలే ఉందని, నీకే తను ప్రశ్నార్థకంగా మారిందని తెలియదు కదూ. ఈ రహస్యం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళటానికి వీల్లేదు. అలా అని నాకు మాట ఇవ్వరా? ఆ రోజు మీ ఇంట్లో అలేఖ్య అందరికీ మీ పెళ్లి వీడియో చూపించిందని తెలిసి పిచ్చెక్కిపోయింది తెలుసా? చెప్పనయ్యా, అప్పుడు ఎందుకు వెళ్ళాడు? ఏంటి రీజన్? నాన్న, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ రహస్యం ఎవరికీ చెప్పను. ఇప్పుడు తను ఎక్కడుంది? మీరిద్దరూ కలిసే ఉంటున్నారా? లేదు. విడిపోయారా? లేదు. అంటే కలిసి ఉంటున్నట్టేగా? తెలీదు. నిన్ను దోషిగా పట్టుకున్నానని చెప్పడానికి అడగటం లేదన్నయ్య. నిన్ను ప్రేమించే తమ్ముడిగా ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరుకుతుందేమో అని అడుగుతున్నాను. సరే, నీకు ఇష్టం లేకపోతే ఇంకోసారి టాపిక్ అడగను. లిమిట్స్ క్రాస్ చేస్తుంటే సారీ. వస్తాను. ఒక్క విషయం మాత్రం నిజమన్నయ్య. నువ్వు కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఈ విషయంలో మాత్రం అలేకే కరెక్ట్. భర్త బయట తిరుగుతుంటే ప్రతి భార్య కలవరపడుతుంది. ఆ విషయంలో క్లారిటీ దొరికినప్పుడు ఇంకా కలవరపడుతుంది. నిజం తెలియనప్పుడు అబద్ధం చెప్పడం అన్యాయం అవుతుంది. నిజం తెలిసిన అబద్ధం చెప్పడం ద్రోహం అవుతుంది. అన్యాయాన్ని మర్చిపోవచ్చు, ద్రోహాన్ని మర్చిపోవడం కష్టం. ఆ తర్వాత నీ ఇష్టం. విషయం చెప్పాలి. ఇంట్లో ఇది జరగటానికి కారణం తెలుసా? ఏంటిది? ఎవరు ఎవరు ఉంటారది? ఆ అక్షరంతో మొదలయ్యే పేరు ఎవరది? అందరినీ నాశనం చేయాలని చూస్తోంది ఎవరు? అలేఖ్య మీద పగబట్టింది, వదిన గారి మీద తుపాకీ గురిపెట్టింది ఎవరు? ఎవరు ఎవరు ఉంటారు?
ఎవరై ఉంటారు? అరుంధతి? చచ్చా, అరుంధతిని అనుమానించడమా? తను కోడలే కదా. అనసూయ? అసలు సంబంధమే లేదు. ఎవరో బయట వాళ్ళే అయి ఉంటారు. బయట వాళ్ళు, పగబట్టడానికి అవకాశం ఉన్నవాళ్ళు ఎవరై ఉంటారు? ఎవరు? మొన్న అలేఖ్యమైన ఒక ఫోటో చూయించి రే మురుగా ముత్తు, వంగడా! అయ్యా అలేఖ్య మేడం గుడి దగ్గర వెతకమన్న మనిషి పేరేంటి? అపూర్వే కదా? అవునయ్యా. ఆవిడింటి దగ్గరే కదా మీరు సూర్యాన్ని చూసింది? అవునయ్యా. అంటే సూర్య పెళ్ళాడిన అపూర్వ ఈవిడన్నమాట. ఆవిడ సూర్యాన్ని సొంతం చేసుకోవడానికి అలేఖ్యని లేపేయాలనుకుంటుందన్నమాట. అందుకే అలేఖ్య ఆవిడ్ని వెతకమంది. రే పదండ్రా! ఇదేనా అపూర్వ ఇల్లు? తెలియదు. ఆ రోజు సూర్య సార్ మన ఐలక్యం వచ్చింది ఇంటికే తెలియవా? సరే, మిగతా విషయ పత్తి నా పాకరే. నీంగే ఇంగింది పోంగా. అయ్యా అయ్యా నేను చూసుకుంటాను. వెళ్ళమన్నానా?
ఎవరండి ఇంట్లో? ఎవరున్నారు ఇంట్లో? ఎవరున్నారు ఇంట్లో? ఎలా ఉన్నావు పద్మిని? నువ్వేంటి ఇక్కడ ఇలా? ఏమైంది పద్మిని? నువ్వెక్కడ ఉండటం ఏంటి? అసలు ఏం జరిగింది? నీ కూతురేది? పద్మిని, ఈ పలకరింపు 5 ఏళ్ల క్రితం ఉన్నా, ఈ ప్రశ్నలు 2 ఏళ్ల క్రితం విన్నా, నా జీవితం ఇలా ఉండేది కాదు స్వామి మలైనాయకర్. 5 ఏళ్ల క్రితం నా భర్త చనిపోయాడని 5 ఏళ్ల క్రితం నా భర్త చనిపోయాడని దేశం కాని దేశంలో ఎదుగుతున్న ఆడపిల్లతో బతకలేకపోతున్నా. కాస్త సాయం చేయనా అని మొత్తుకున్నాను. నువ్వు పట్టించుకోలేదు. నా బాధకు అన్యాయం అవుతోంది. నీ మేనకోడలి ఎదిగింది. కనీసం ఇండియాకి వచ్చేదాకా అన్నా నిన్ను పట్టించుకోమన్నాను. అప్పుడు నువ్వు పట్టించుకోలేదు. నాన్న అవస్థలు పడి ఆస్తులు అమ్ముకున్నాను. అభిమానాన్ని పక్కన పెట్టి అప్పులు చేశాను. ఎలాగోలా ఇక్కడికొచ్చాను. పిల్ల పెద్దదైంది. ఎక్కడ ఈ సమాజం దాన్ని కబళిస్తుందో అన్న భయంతో అన్నవి నువ్వున్నావు కదా, కనీసం మేనకోడలికి తను అనాథ అన్న బాధ పోగొడతావని సిగ్గు వదిలి లెక్కలేనన్ని సార్లు ఫోన్ చేశాను. నిర్లక్ష్యం చేశావు. అందుకే ఇక లాభం లేదనుకున్నాను.
ఆకలిని నీళ్లతో ఆపుకున్నాను, ఆత్మాభిమానాన్ని కన్నీళ్లతో చంపుకున్నాను. నా బతుకు నేను బతుకుతున్నాను. అందరినీ మర్చిపోయి ఒంటరి బతుకు మొదలు పెట్టాక ఇప్పుడెందుకు నా జీవితంలోకి వచ్చావు చెప్పన్నా? అంటే జరిగిన దాంట్లో నీ తప్పేం లేదంటావా? నువ్వే తప్పు చేయలేదంటావా? ప్రేమించడం తప్ప కాదా? ప్రేమించడం తప్పైతే ఈ సృష్టి తప్పు. అమ్మా నాన్నల్ని వంశ గౌరవాన్ని ప్రేమించిన వాడివి నా ప్రేమనెందుకు తప్పంటావు? నీ భార్యని ప్రేమించకపోతే బిడ్డల్ని ఎలా కంటావు? నిన్ను నువ్వు ప్రేమించుకోకపోతే నేనే కరెక్ట్ అని ఎలా అంటావు? చెప్పు, నాకు సమాధానం చెప్పు. నీ మూర్ఖత్వంతో నా బతుకెందుకు ఇలా నాశనం చేశావు? ఒక మంచి మనిషి తోడుండాలని, ఆ మనిషితో జీవితం ఆనందంగా సాగాలని ప్రతి మనిషి అనుకుంటాడు. అలాంటి మనిషి కోసం నువ్వు పెళ్లి చూపుల్ని నమ్ముకున్నావు, నేను ప్రేమను నమ్ముకున్నాను. అది తప్ప అన్నా? నా భర్త మంచివాడన్నా కావాలంటే నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు నన్ను శిక్షించు, అతన్ని మాత్రం క్షమించు అని వేడుకున్నాను. నువ్వు క్షమించలేదు. మేనకోడలు పుట్టింది రమ్మన్నాను, దానికి నువ్వు రాలేదు. కనీసం నా భర్తని చావు నుంచి తప్పించమన్నా అదే చేయలేదు. రక్తం పంచుకు పుట్టిన చెల్లెలి జీవితాన్ని స్వయంగా నీ చేతులతో నువ్వే నాశనం చేశావు. నన్ను నా బిడ్డని అనాథల్లా దూరం పెట్టిన వాడివి ఇప్పుడెందుకు మళ్ళీ నా గడప తొక్కావు? వెళ్ళు, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు. వెళ్ళిపో, 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 వెళ్ళిపో. అంత మాటానికి పద్మిని, నీ పెళ్లి ముహూర్తానికి ముందు నువ్వు మాకెవరికి చెప్పా పెట్టకుండా ప్రేమించిన వాడితో వెళ్ళిపోయావన్న బాధ కోపంతో నీ గురించి పట్టించుకోలేదు. నువ్వు అలా వెళ్ళడంతో అమ్మా నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. అది దగ్గరుండి చూసిన నేను నీ మీద కోపంతో సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని? నా మేనకోడలేదమ్మా. దాని గురించి నీకు అనవసరం. అలా అనకు పద్మిని, ప్లీజ్. ఇప్పటికే సగం చచ్చి ఉన్నాను. పరువు, అహం, కుటుంబ గౌరవాలకు మాత్రమే విలువిచ్చి పూర్తిగా ఓడిపోయాను. నీకు అన్యాయం చేసినందుకేనేమో నీ మేనకోళ్ళు మీనాక్షికి శాపం తగిలింది. కూతురు పెళ్లి చేసినా మనశ్శాంతి లేని పరిస్థితుల్లో ఉన్నానమ్మా. కనీసం ఇప్పుడైనా నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకొని చెప్పమ్మా, ఎక్కడ నా మేనకోడలు? నీ పుణ్యమా అని నేను భర్తని పోగొట్టుకున్నాను. పెళ్ళైన తర్వాత నాకు పట్టిన దౌర్భాగ్యం పెళ్లి కాకుండానే నా కూతురికి పట్టింది. ఒకటి దాన్ని ప్రేమించి పెళ్ళాడాడు. పెళ్ళాడాక తనకు అంతకు ముందే పెళ్ళైందని ఓ కొడుకున్నాడని చెప్పాడు. సంఘంలో భార్య స్థానం ఇవ్వలేనని, ఇష్టం ఉంటే ఇలాగే ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు. ఎవడు ఎవడు వాడు? నా మేనకోడలి జీవితంతో ఆడుకున్నా నా కొడుకు ఎవడు? ఏ నీకెందుకు? నువ్వేమన్నా ఆర్చేవాడివా తీర్చేవాడివా?
మా కర్మింతే, మా జీవితాలింతే. మమ్మల్ని ఇలా వదిలేసి నీ దారిలో నువ్వు వెళ్ళు. ఇదైనా నువ్వు ఇక్కడి దాకా వచ్చి అడిగావు కాబట్టే చెప్పాల్సి వచ్చింది. వెళ్ళు, ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. పద్మిని, నిన్నిలా కలవకపోతే ఎలా ఉండేదో తెలీదు, కానీ కలిశాక నీ పరిస్థితి చూశాక నేను ఇప్పుడు చెప్తున్నాను, నీకు నీ కూతురికి నేనున్నాను. నా మేనకోడలి జీవితాన్ని అన్యాయం చేసిన వాడు ఎంత వాడైనా, ఏ స్థాయిలో ఉన్నా, కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చి దాని కాళ్ళ ముందు పడేస్తాను. నా మేనకోడల్ని వాడే స్వయంగా తన భార్యగా అందరికీ చెప్పేలా చేస్తాను. అలా చెయ్యలేని రోజు నా ప్రాణాలు విడిస్తాను. చనిపోయిన మన అమ్మా నాన్నల సాక్షిగా, నేను ప్రాణంగా ప్రేమించే నా కన్నబిడ్డ సాక్షిగా, ఇది సత్యం.